అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ. అరుణాచల నామంలో బీజాక్షరాలు ఉన్నాయి. ఒక్కసారి అరుణాచల అన్నంత మాత్రాన ఓం లక్షల సార్లు ఓం నమ శివాయ చేసినట్లు అని స్వయంగా భగవానే చెప్పేవారు. ఈ అరుణాచలానికి అరుణగిరి, సోనగిరి, సుదర్శనగిరి, అన్నామలై, తేజోలింగం అన్న పేర్లు కూడా ఉన్నాయి. ఈ అరుణాచలం శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. భక్తులు ఈ అరుణగిరిని సాక్షాత్ శివస్వరూపంగా చూస్తారు. ఈ అరుణాచలాన్ని కీర్తిస్తూ గానం చేస్తూ ఋషులు, యోగులు, జ్ఞానులు తరించారు. ఎందరో ఆత్మసాక్షాత్కార అనుభూతిని కూడా పొందారు. ఆది శంకరాచార్యులు కూడా ఈ స్థలాన్ని సందర్శించారు. పూర్వం ఓం నమః శివాయ అనే ఋషి ఈ అరుణగిరిలోని గుహల్లో తపస్సు చేశారు. ఆయన పేరు మీద కొన్ని గుహలు కూడా ఉన్నాయి. అలాగే విరూపాక్ష అనే ఋషి గుహల్లో నివసిస్తే విరూపాక్ష గుహలని పిలువబడుతున్నాయి. ఈ విరూపాక్ష గుహల్లో భగవాన్ రమణ మహర్షి 17 సంవత్సరాలు నివసించారు. ఈ గుహ ఓం ఆకృతిలో ఉంటుంది. మౌనంగా ధ్యానం చేసేవారికి ఈ గుహ సమీపం నుండి ఓంకారనాదం కూడా వినిపిస్తుంటుంది. ఇక అరుణగిరినాథర్ అనే జ్ఞాని ఈ గురిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలు పాడాడు. సాక్షాత్ అగస్త్య మహాముని ఈ గిరిని సందర్శించినట్లు భగవాన్ వారి మాటల్లో చెప్పారు. తిరువారూరులో జన్మించినంత మాత్రాన, చిదంబరంలో శివుణ్ణి ఆరాధించినంత మాత్రాన, కాశీలో మరణించినంత మాత్రాన, అరుణాచలాన్ని స్మరించినంత మాత్రాన ముక్తి లభిస్తుందని శాస్త్ర చెబుతుంది. ఈ అరుణాచలం సాక్షాత్ జ్యోతి రూపమని భగవాన్ చెప్పారు. ఈ అరుణాచల గర్భములో అనేక లోకాలు, అద్భుతాలు, ఋషుల్ని సందర్శించినట్లు భగవాన్ కూడా వారి మాటల్లో సెలవిచ్చారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత పవిత్రమైన గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ మనస్సులో ధ్యానిస్తూ మౌనంగా ప్రదక్షిణ పూర్తి చేయాలి. కానీ అనవసరమైన ఆలోచనలకు అవకాశం ఇవ్వకూడదని భగవాన్ సెలవిచ్చారు. ఈ గిరి ప్రదక్షిణ ఎంత ఉపయోగకారిగా ఉంటుందంటే, ధ్యానం కుదరని వారికి, ధ్యానంలో నిశ్చలత్వం రాని వారికి ఈ గిరి ప్రదక్షిణ ఎంతో ఉపయోగపడుతుందని, సహకరిస్తుందని భగవాన్ చెప్పేసేవారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణా